రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలి కుదిలేస్తారని తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. డీజీపీ శివధర్ రెడ్డితో భేటీ అయిన రామచంద్రరావు తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులు సరికాదన్న రామచంద్రరావు నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ దాడిలో 8 మంది కార్యకర్తల గాయాలతో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు పోలీసులని తన కార్యకర్తలను వాడుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద దాడులు చేస్తూ వాళ్ళని చంపేటట్టు యత్నం చేస్తూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఉల్టా బీజేపీ కార్యకర్తల మీద కేసు పెడతా ఉన్నారు. నిన్న నల్గొండలో మన 2 రోజుల క్రితము నల్గొండలో చందూరు అనేటటువంటి గ్రామంలో మున్సిపల్ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేశారు, ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి కొంతమంది వారి గుండాలు, వారి దుండగులు వారు భారతీయ జనతా పార్టీ నాయకుడి మీద దాడి చేసి